ఇది వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ అండి. ఉమెన్స్‌కి అయితే, వైఫ్స్‌కి అయితే చాలా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే హస్బెండ్‌తో బ్లెస్ తీసుకోవడం చాలా అదృష్టం అనమాట. అదృష్టంగా భావిస్తాము. వాళ్ళు పూజలప్పుడే దొరుకుతారనమాట స్పెషల్‌గా. సో, అందుకోసమని నేనైతే పూజలు చేసుకున్న ప్రతిసారి అయితే బ్లెస్ అయితే తీసుకుంటాను. ఇంకా పిల్లలకైతే నెక్స్ట్ పూజలైతే అయిపోయాయి. కంప్లీట్ అయ్యాయి. బ్లెస్సింగ్స్ కూడా అయిపోయింది కదా! సో, ఇంక పిల్లలకైతే ఆఫ్టర్‌నూన్ అవుతుంది పూజ అయిపోయేసరికి. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా బీట్రూట్ రైస్ అయితే చేశాననమాట. చేసి ఇంకా వాళ్ళకైతే తినిపించిన తర్వాతకి కాసేపటికి అత్తమ్మ అయితే వచ్చేసిందనమాట ఊరు నుంచి. ఇంకా తనకైతే వాయనం ఇస్తున్నాను. ఇంకా రెగ్యులర్‌గా మనము ఎలా ఇస్తామండి, సో నేను కూడా అలాగే ఇస్తున్నాను. పసుపు పెట్టి, కుంకుమ ఇచ్చి వాయనం అయితే ఇస్తున్నాము. ఇంక ఇక్కడ చూసారు కదండీ మా అద్వి అయితే ఎంత అల్లరి చేస్తున్నాడో. ఇందాక వీడియోలో చెప్పాను కదా పిల్లల్ని చూసుకోవడం పెద్ద టాస్క్ అని. సో ఇంకా వాళ్ళు చేసే అల్లరిని పట్టడం చాలా కష్టం అనమాట. సో అందుకే నేను ఇందాక చెప్పాను, మా అత్తమ్మ, మా వారు సపోర్ట్ వల్లనే నేను ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను. వాళ్ళని చూసుకోవడం వల్లనే కదండి నేను ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను. లేదంటే అస్సలు చేయనివ్వరనమాట. ఇంకా మా అత్తమ్మకు వాయనం ఇవ్వడము, బ్లెస్సింగ్ తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా బ్లెస్ తీసుకోవడం అయితే మన సాంప్రదాయం కదండి పెద్దవాళ్ళకు. సో నేనైతే మా అత్తమ్మ బ్లెస్సింగ్స్ అయితే కూడా తీసుకున్నానమాట. ఇంకా మా ఓనర్ ఆంటీ కూడా వచ్చారు. ఇంకా తను కూడా ఇంకా వాయనం తీసుకున్నారు. తనతో కూడా నేను బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మన ఇంటికైతే లక్ష్మీదేవులు వచ్చిండ్రు అన్నట్టే నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా నెక్స్ట్ వాయనం అయిపోయిన తర్వాత ఇంకా అత్తమ్మకైతే టీ అయితే పెట్టిస్తున్నానండి. ఇంకా టీ మూమెంట్ అయితే వచ్చేసింది కదా! సో ఈవినింగ్ అయిందనమాట. సో మా అత్తమ్మకైతే టీ అయితే పెట్టిస్తున్నాను. నేను కూడా ఇంకా టీ తాగుతూ ఇద్దరము ఇంకా మాట్లాడుకుంటూ కూర్చున్నామండి. ఇది కూడా బెస్ట్ మూమెంటే మాకు. ఇంకా ఏం మాట్లాడుతున్నాం ఏంటి అంటే, ఇంకా రేపైతే సాటర్డే కదా, మా ఇంటి దేవుడైతే హనుమాన్ అనమాట. ఇంకా రేపు ఏం నైవేద్యం చేయాలి, దేవుడికి ఏం పెట్టాలి, ఎలా చేయాలి ఏంటి అనేది మేము ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అత్తమ్మతో ఇలా టీ తాగడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా ఇంటికి రావడము సో హ్యాపీ. ఇంకా తను రెగ్యులర్గా వస్తుంది. ఇంకా మేము ఇలా కూర్చొని మాట్లాడడం చాలా రేర్ అనమాట. ఎందుకంటే బిజీ అత్తమ్మ బిజీ ఉంటుంది, నేను బిజీ ఉంటాను. సో ఇది నాకైతే హ్యాపీ మూమెంటే అత్తమ్మతో అయితే. ఇంక ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.